తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఔటర్ రింగ్ రోడ్, శిలాతోరణం వరకు క్యూ లైన్స్ కొనసాగుతున్నాయి. వరుస సెలవులు రావడంతో దేశంలో నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు పోటెత్తారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలో అన్నప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనంతో పాటుగా భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆహారం, పాలు, త్రాగునీరు అందించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. క్యూ లైన్స్లో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా టీటీడీ విజిలెన్స్, పోలీస్ సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. எல்லாமே சுமை வந்த மாதிரி తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఔటర్ రింగ్ రోడ్, శిలాతోరణం వరకు క్యూ లైన్స్ కొనసాగుతున్నాయి. వరుస సెలవులు రావడంతో దేశంలో నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు పోటెత్తారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలో అన్నప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలతో పాటుగా భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆహారం, పాలు, త్రాగునీరు అందించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. క్యూ లైన్స్లో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా టీటీడీ విజిలెన్స్, పోలీస్ సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జాయిన్ అవుతున్నారు. సునీల్, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ భక్తుల రద్దీ ఏ విధంగా కనిపిస్తోంది? వరుస సెలవుల నేపథ్యంలో చాలా రద్దీ ఎక్కువగా ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. సో ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ? ఏదైతే తిరుమలలో సుమారు వారాంతర సెలవులు రావడంతో ఒకసారిగా భక్తుల రద్దీ భారీ స్థాయిలో పెరిగిపోయింది. ముఖ్యంగా శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 40 గంటల సమయం అయితే పడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే సర్వదర్శనానికి సంబంధించి భక్తులు పూర్తిగా శిలాతోరణం అంటే ఏదైతే గోగర్భ డ్యామ్ కి సమీపంలో అయితే క్యూ లైన్ అయితే దర్శనానికి అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ నుంచే వేచి ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ జరుగుతుంది. ఇప్పటికే ఏదైతే వైకుంఠంలో ఉన్నటువంటి 30 కంపార్ట్మెంట్లు, మరోవైపు నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి 12 షెడ్లు కూడా పూర్తి స్థాయిలో నిండి ఏదైతే శిలాతోరణం వరకు 2 కిలోమీటర్ల మేర భక్తులు అయితే వేచి ఉన్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. మరోవైపు భక్తులకు కూడా పూర్తి స్థాయిలో అన్నప్రసాదాలు అయితే టీటీడీ అందిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు టీటీడీ తెలుపుతున్న దాని ప్రకారం భక్తులు ఏదైతే ఉచిత దర్శనానికి సంబంధించి 40 గంటల సమయం పడుతుంది. ఎవరు భక్తులు టోకెన్లు లేని కొండకు రావద్దని చెప్పేసి ఇప్పటికే టీటీడీ కోరుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం కావచ్చు, తిరుపతిలో కేటాయించేటువంటి దివ్య దర్శనం టోకెన్లకు సంబంధించి అవి టోకెన్లు ఉన్న భక్తులు మాత్రమే తిరుమలకి రావాలి. ఆ ఉచిత దర్శనానికి వచ్చే భక్తులు మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని చెప్పేసి టీటీడీ అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు నిన్నటి నుంచి ఏదైతే శుక్రవారం నిన్నటి నుంచే భారీ స్థాయిలో తిరుమలకి పెరిగిపోవడంతో ఒక్కసారిగా రూములు కూడా దొరక్క ఆరుబయట నిద్రిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే భక్తులు భారీ స్థాయిలో ఇక్కడికి చేరుతున్న నేపథ్యంలో టీటీడీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ భక్తులు మాత్రం తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే శిలాతోరణం సమీపంలోనే ఏదైతే అటవీ ప్రాంతంలో ఈ క్యూ లైన్ ఉండడం, ఏదైనా అడవి జంతువులు ఏదైనా వచ్చి దాడి చేస్తే భక్తులకి రక్షణ లేని పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే భక్తులకి సంబంధించి కేవలం క్యూ లైన్ కి సంబంధించి మాత్రమే ఏర్పాటు చేశారు. భక్తులకి సెక్యూరిటీ పరంగా ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది. ముఖ్యంగా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ భక్తులు మాత్రం టోకెన్లు 300 రూపాయల దర్శనం లేని కొండకు రావద్దని చెప్పేసి అయితే తెలుస్తున్నారు. మరోవైపు విఐపీ దర్శనాలకు సంబంధించి విఐపీలు కూడా రావద్దని చెప్పేసి ఏదైతే టీటీడీ కోరుతోంది. ముఖ్యంగా భక్తులు భారీ స్థాయిలో తిరుమల పోతున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది అవుతోంది.
సామాన్య భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వేరుకులు రావద్దని చెప్పేసి టీటీడీ కోరుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.